ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. 7లో చంద్రుడు, 5లో గురువు, 6లో కేతువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ అందుకు తగిన విధంగా మానవ ప్రయత్నాల్లో కృషిని కొనసాగించాలి. మనసుకి చెడు ఆలోచనలు కలగకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. తొందరపడద్దు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం సిద్ధించే విధంగా నిర్ణయాలు తీసుకోండి. మీరు ఎంత కృషి చేస్తే అంత మేలు జరుగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గే విధంగా సున్నితంగా శాంతంగా వ్యవహరించండి. గంభీరంగా ముందుకు సాగండి. ఆర్థిక నష్టం జరగకుండా చూసుకోండి. మన ఆంతరంగికమైన విషయాలు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని సందర్భాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చొద్దు. సలహాలు ఇవ్వద్దు. అపార్థాలకు అవకాశం కల్పించకుండా ముందుకు సాగండి. వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడేట్టుగా సహకరిస్తాయి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. అవగాహన సామర్థ్యం పెరుగుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. తద్వారా శాంతి చేకూరుతుంది. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఇక ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే నవగ్రహాలని దర్శించాలి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవధాన్య నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయాలి.